హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ బొమ్మడాయలు టమాటా కర్రీ. బొమ్మడాయలు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ వరకు బొమ్మడాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ బొమ్మడాయలకు ఒక హాఫ్ కేజీ వరకు ఇలా సన్నగా తరిగిన టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతి ఆకును వేసుకోవాలి. మెంతి ఆకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న బొమ్మడాయలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బొమ్మిడిల టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.